హలో, పెళ్లి సంబంధం అన్నావు, ఇంటికి వచ్చా. ఇంటి వారి ఇంట్లో అందరూ సినిమా పిచ్చోలా. ఎప్పుడు ఏ హీరోలాగా మారుతారో తెలీదా? అది వాళ్ళ ఆచారమా? సరే, ఎలాగోలా మెప్పించి పెళ్లి చేసుకుంటా, చూడు. నమస్కారం అంటే ఇప్పుడు చిరంజీవి అనమాట. నమస్కారం నమస్కారం. నేను రాంబాబు గారు పంపిస్తూ వచ్చాను. ఓ రాంబాబు గారు నాకు చాలా ఏళ్ళ నుంచి పరిచయం. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిలుస్తాను, తర్వాత మాట్లాడుకుందాం చక్క. తమ్ముడు డైలాగ్ చెప్పే వరకు మనకు తెలియదు. ఏదో మా పెద్ద తమ్ముడు రామ్ ప్రసాద్. నమస్కారం రామ్ ప్రసాద్ గారు. నమస్కారంకి ప్రతి నమస్కారం. మన నడుపు తమ్ముడు పిలు. నడుపు తమ్ముడు. ఈ దరిద్రం ఇంకా ఉందా, ఇక్కడతో అయిపోయిందా? మా చెల్లాయి ఉంది కాదు. ఓకే, పిలిపించండి. ఏమో కూడా అదేనా? పెళ్లి కొడుకు ఎక్కడ? ఎంతమంది ఓవర్లాప్ చేస్తే పెళ్లి కొడుకు ఏం కనిపిస్తాడు? మిమ్మల్ని ఎవడో ఓవర్లాప్ చేయగలండి. ఇంకా లేట్ చేయకుండా టీ తీసుకురండి. మా ఫ్యామిలీ గురించి మీకు ఏం డౌట్స్ ఉంటే అడగచ్చు. ఒక్క వాయిసే చేస్తారా, మళ్ళీ ఏమైనా చేంజెస్ ఉంటాయా? మా వంశాచారం ప్రకారం మా కుటుంబంలో ఒక బెల్ సౌండ్ వస్తుంది. ఆ బెల్ సౌండ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మేము మారిపోతూ ఉంటాం. బావగారు మీకేం కావాలో మొత్తం అడగండి, తప్పకుండా ఇస్తాం. మా చెల్లెకి చూడు, మా చెల్లెలు మాత్రం చెప్పే సవాల్ రా. మా తమ్ముడిని పిలిస్తే నేను సంజాయిస్తానే. తమ్ముడు రారే బాబు. మళ్ళా చెప్పండి నీకు, మళ్ళా చెప్పండి నీకు. పెళ్లి చేసుకోవాలి. నిన్ను మళ్ళా అడగను రా. వెనక్కి పోరా నువ్వు. అదే పోరా, మాట్లాడు. ఏదైనా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందా? చూడన్నయ్య, నువ్వు ఎక్కువ చేయకుండా వెనక్కి వెళ్ళిపోని, నేను చూసుకుంటాను. గబ్బు మొఖాలు వేసినట్టున్నారు. బావగారు వచ్చారు, వాడికి ఏమి కావాలి? టీ కావాలా, కాఫీ కావాలా? ఏమనుకునే గబ్బు మొఖాలు వేసుకుని చూస్తారు. మాట్లాడు. నీకు మర్యాదలు చేయాలంటే ఆడ రావాల్సిందే బాబు. రారా. వెయిటింగ్ వెయిటింగ్. గబ్బు నాయాలా? ఎందుకు వచ్చావురా నువ్వు పెళ్లి చూపులకి? గబ్బు నాయాలా? చిన్న పులి ఎల్లి బావగారికి ఏం కావాలో అడుగు అడుగు. ఏమైందిరా, జగన్మోహన్ సినిమా దిగులా వచ్చావు? అడగచ్చు కదా, ఏమైంది నీకు? ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉంటే బావగారు వేడి వేడి పకోడీ తింటారా? ఓకే. ఎవరిది చేసావు ఇప్పుడు నువ్వు? మళ్ళీ చెప్పి చేయరా, నువ్వు ఎవరిది చేస్తున్నావు? అది అడుగుతాడా? బావగారు ఓకే, మీకేం కావాలి? ఓకే. బాబు గారు రావాలి. బాబు ఫ్యాన్స్ ఇక్కడ. బాబు తమ్ముడు అందుకో. ఓకే ఓకే. ఏంటి, ఏమైంది? కాఫీ తెస్తే తెచ్చారు, తీసుకొస్తాను. వచ్చి గంట అయింది, ఏం కావాలో చెప్పకుండా ఏంటి ఎదవ సోది? నేను చెప్పి గంట అయింది, మీరు ఏం తెచ్చారు? బొచ్చు కావాలా? కావాలి. అడగరా. సీటు కాదు కదా, అసలు గేటు కూడా దాడి చూసుకున్నారు. బావగారు బావగారు వచ్చిన తర్వాత టీ కావాలి, కాఫీ కావాలి. ఎక్కడ నుండి వచ్చా?
ఏం తీసుకుంటారు? తాగడానికి కాఫీ కావాలి. అది చెప్పు ముందు. గారిది గారిది. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను కాఫీలు టిఫిన్లు అడుగుతుందో తప్ప. కరెక్ట్ గా అడిగావు చెల్లి. అమ్మ బాబాయ్ అమ్మ బాబాయ్. పేరు చూడడానికి ముద్దుగా చాలా చక్కగా ఉంటారు. సంబంధాలు మీకు వచ్చే వాయిస్ వల్ల మీరే ఇబ్బంది పడద్దు, ఎందుకంటే మీ వెనకాల చాలా మంది ఉన్నారు. తమ్ముడు మామగారికి మంచిగా అమ్మా నీకు ఈ జన్మకి పెళ్లి అయ్యే యోగ్యత లేదు నాకు అనిపిస్తుందమ్మా. నువ్వు జీవితంతో ఇలాగే ఉండాలమ్మా, అప్పుడే బాగుంటావు. ఈ రోజు 31st నైట్ ఎవడైనా తాగి నాకు కనబడితే వాడికి ఇదే లాస్ట్ నైట్. ఒకడు తాగి నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్, నేను వాడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్. దీన్ని బట్టి నీకు ఏమర్థమైందిరా? మీ వల్ల ఈవెంట్ కి రిస్క్ ఏమని అర్థమవుతుంది? ఎవడో ఒకడు తాగి మనకు దొరుకుతాడు, రకరకాల కథలు చెప్తాడు. అవి ఎవరు మీరు నమ్మద్దు. ఓకే సార్. ఎవడున్నా సరే నా దగ్గర తీసుకురా, నేను తీస్తా. సరే సార్. ఏయ్ వచ్చిన ప్రతి ఒక్కరిని మనం పట్టుకోవాలి. అయ్యయ్యో వద్దమ్మా. వద్దంటే వింటర్ జాబులు పోతాయి, పట్టుకోవాలి. అయ్యయ్యో వద్దమ్మా. నీకు ఇది ఒకటి ఇచ్చారంట, నువ్వు కామ్గా నేను చూసుకుంటాను. రండి సార్, డ్రాప్ చేస్తాను ఇంటి దగ్గర, డ్రాప్ చేస్తాను ఇంటి దగ్గర. నేను డ్రాప్ చేయడానికి కాదు, బండి సైడ్కి రా, బండి సైడ్కి రా. నిన్నే పిలుస్తున్నారు ఇల్లు, నిన్నే పిలుస్తున్నారు ఇల్లు. నీకు ఇలా కాదురా సార్. ఏంట్రా చూడండి సార్, చాలా ఎక్కువ చేస్తున్నాడు. మందు కొట్టి బండి నడుపుతున్నావా? లేదు సార్, పెట్రోల్ కూడా నడుపుతాను సార్, పెట్రోల్ కూడా నడుపుతాను సార్. పాత పంచే కదరా. మొన్న రెన్యూల్ చేయించాను సార్, 2 years పడుకొచ్చి పంచిన మనం. నోరు మోయి, ఎక్కడి నుంచి వస్తున్నావురా? వద్దు సార్, చెప్తే పెద్ద కేసు వద్దు, ఊదేస్తా. చెప్పడానికి భయపడుతున్నావు. చెప్తే మీ సార్ వెళ్ళిపోతాను, భయం వేస్తుంది. ఏదో డ్రామాలు ఆడుకో రే. ఆ షర్ట్ ఇప్పించి కూర్చోబెట్టు. సార్ బండి కూడా మందుగా ఈడు ఎక్కువ చేస్తున్నాడు సార్, ఈడు ఎక్కువ చేస్తున్నాడు సార్. సార్ ఏదో కార్ వస్తుంది సార్ వెనకాల. ఆపుదాన్ని. ఊదమ్మా, ఊదు. వదండి సార్. ఊదా. సార్ నా గురించి మీకు తెలీదు. నువ్వేం చేసావు? నీ గురించి ఊదు ముందు నువ్వు. ముక్కుతో కాదు, నోటితో ఊదు. ఒక బీరే తాగండి సార్. కాలు పట్టుకుంటాను సార్, మా ఆవిడ చూస్తే పరుగు పోతుంది సార్. ఈడు ఊదకపోయినా 300 దాటిందే. ఈడు షర్ట్ ఇప్పించాడు, కూర్చోబెట్టు. మీరు దొరికిపోయారా? వాటర్ ఏం తాగుతారా సార్? డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరుగుతుంది, ఎలాగైనా దొరికి ఫేమస్ అయిపోవాలి. ఇస్తా ఇప్పుడు. హలో ఏమే, 2 ఫుల్ బాటిల్ తాగాను, అక్కడ కోసం కొట్టాను. ఇప్పుడు ఏంటి అరెస్ట్ చేస్తాను? ఏంటి బాగా తాగాను, అరెస్ట్ చేయండి. ఇదేమన్నా పెద్ద ఎంత ఉంది? 480 ఉంది. 480 ఉందా? 20 ఇచ్చాడానికి 20 ఇచ్చాడానికి
ఇలాగే మొత్తం లాక్కోరా. అరెస్ట్ చేయండి నన్ను. అరెస్ట్ ఏంట్రా అరెస్ట్? ఇక్కడ నుంచి అరెస్ట్ చేయండి సార్. వీడు ఎక్కువసేపు ఉంటే మొత్తం కంపు అయిపోతాయి. ఈ స్టేజ్ ఎక్కినా కూడా అంతేడు. వెహికల్ వస్తుంది సార్ ఏదో. వెహికల్ వస్తే ఆపోయా. సార్ నా ఫ్రెండ్ కానిస్టేబుల్ తో మాట్లాడతారా? ఎవడాడు ఇట్రా కూర్చో. మళ్ళీ వచ్చేయండి మేమరు. నేను అరెస్ట్ అయ్యాను. తగిలిందా సార్? ఎక్కడ వస్తున్నావురా నువ్వు? ఏమైంది? గుద్దేశాడు సార్ నన్ను. నమస్తే సార్. రమ్మను మనం. ఎక్కడి నుంచి వస్తున్నారు? అదే పొద్దుటి నుంచి తిరుగుతున్నాం సార్. ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఏమైనా ప్లేస్ ఉంటే చెప్పండి సార్. జకాస్ అంటే సార్ ఊతపదం. ఎవరితో ఇది? ఫ్యామిలీ సార్. ఉందా షర్ట్ ఇప్పుడు? మామూలుగా నన్ను చూడలేరు, ఇప్పితే అసలు చూడలేదు. ఇప్పితే బాగుంటారు. షుగర్ వచ్చింది దేవానందలాగా. ఇదో అమ్మాయి, నువ్వు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే డిపార్ట్మెంట్ చెడ్డ పేరు. బయలుదేరు, ఇంటికి వెళ్ళిపో. సార్ నెల్లూరు సుబ్బారెడ్డి గారు లైన్ లో ఉన్నారు. నెల్లూరు సుబ్బారెడ్డి నిన్ను అడిగారా? కారేదో వస్తుంది సార్. ఆపదే. బండి దిగండి రేరా. ఎక్కడ ఉంటారు? మేము ప్రేమలో ఉంటాం. ప్రేమలో చెప్పకూడదు. లైసెన్స్ ఉందా? ప్రేమించుకోవడానికి లైసెన్స్ కావాలా? కూర్చోలు. అమ్మా ఇట్రా. నువ్వు ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. డిపార్ట్మెంట్ చెడ్డ పేరు. బయలుదేరు. థ్యాంక్ యూ సార్. వాడిని ఇక్కడే ఉంచుకోండి. ఎక్కడ నుంచి వస్తున్నావురా? బిజినెస్. ఏం బిజినెస్? కాస్ట్యూమ్ డిజైనర్ సార్. ఊదు. సార్ తాగలేదు సార్, అది మోగట్లేదు. ఏం మోగట్లేదు? 520 ఉంది ఇక్కడ. నీతో పాటు వాళ్ళకు కూడా తాగిర్రు. ఇంతమంది ఎట్లా దొరికిలన్నా? ఏముంది, నువ్వు ఇచ్చిన మంది తాగాం. ఈ నోట్లో పైప్ పెట్టారు, ఊదగానే వచ్చేసింది. మీరు మంది ఎడదాయిలే, మీరు ఓవర్ యాక్షన్ చేస్తారనే నేను అలా కూల్ డ్రింక్ కలిపిన. మీరు ఓవర్ యాక్షన్ చేస్తారు మంది తాగినట్టు. అది దొంగ మిషన్. నేనే తాగలేదు. అది ఉప్పు అంటే 500 వచ్చింది సార్ చెప్తాడు. అప్పటికి డౌట్ వచ్చిందిరా, ఎక్కట్లేదు ఏంటో అనుకున్నాను. ఒకసారి మిషన్ ఇవ్వండి సార్. బ్యాటరీ లేవు కదా సార్, స్టాండర్డ్ గా అందరికి 500 వచ్చేస్తుంది. ఇది పని చేయట్లేదు నాకు తెలిసే. మీరు తాగలేదని కూడా తెలుసు. మీరందరూ స్టార్ కామెడియన్స్ కదా, సరదాగా 30% నైట్ కొంచెం మీతో ఎంజాయ్ చేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. అయ్యో వద్దమ్మా, తాకండి. తాగి డ్రైవ్ చేయకండి. సుఖీ భవ, సుఖీ భవ. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములిబ్బు బొజ్జ గణేశ. అందరూ కూడా వినాయక చవితి పండుగ చేసుకుంటున్నారు. నేను వినాయక చవితి పండుగతో పాటు ఇంకో పండుగ కూడా చేసుకోవాలనుకుంటున్నాను. ఎంతవరకు పెళ్లి కుదరలేదు. ఆ పెళ్లి సంబంధాల ఏర్పాటులోనూ నా ప్రయత్నాల్లోని ఒకసారి ఇప్పుడే వచ్చేస్తాను ప్లీజ్. ఇదిగో నువ్వు పొద్దు గూగుల్ ఫోన్ చేసి ఇసుకెచ్చుక మాకు. నేను సంబంధం చూసి ఫోన్ చేస్తా, సరేనా? పెట్టే సార్. నమస్తే సార్. నమస్తే. ఏంటా ఇలా వచ్చావా? ఏంటంటే సంబంధాలు ఏమిటో చూడమని చెప్పాను కదా చాలా సార్లు మీకు. సంబంధాలంటే అంత ఈజీగా రావు. అమ్మాయి యావరేజ్ ఉన్నా పర్లేదు, కట్నం డబ్బులు బాగా వస్తాయి చాలు ప్లీజ్ సార్. నీకు కావాల్సిన క్వాలిఫికేషన్ లో ఒక అమ్మాయి ఉందయ్యా. కట్నం అది బాగా ఇస్తారు. ఓకే. కాతే పల్లెటూరు అమ్మాయి, పెద్దగా చదువుకోలా. ఏం పర్లేదు సార్, 2 సార్లు మల్టీప్లెక్స్ కి తీసుకెళ్తే మారిపోద్ది. నువ్వు రెడీగా ఉండు, పెట్టేద్దాం. ఓకే అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. టైం లేకపోవడం వల్ల మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయలేకపోయినా ఏమనుకోకండి. మాకు కూడా రావడానికి పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. మా ఆవిడ పేరు మీకు చెప్పలేదు కదూ. మా ఆవిడ పేరు కొమ్మ. కొమ్మ 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 విన్నావమ్మ కోయిల వస్తుంది, వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది. కొమ్మ మన ఇల్లు ఎలా ఉంది? కంపు చాలా బాగుంది బావా. వాయిస్ ఏంటి అంత కంపులాగా ఉంది? పట్నాలక్క గుర్తుపడితే ఇట్లాంటి సంబంధాలే వస్తాయి. అంతే అంటావా? నువ్వు నాతో మాట్లాడుతున్నావు, ఈదులో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నావా? నీతోనే బావా. నువ్వు బావా అని మీద పడిపోకు. బావా అన్నట్లేదు, గుడి మెట్ల మీద కూర్చుని బావయ్య అన్నట్టు ఉంది అది. మరి ఎలా పిలవమంట చెప్పి. ఏమండి అని పిలవాలి. పిలిచారండి?
పిలిచింది నిన్ను కాదురా. బీచ్ వరకు వినిపిస్తాను నన్ను అనుకొని వచ్చానండి. నేను చెప్పానా మెల్లిగా మాట్లాడమని చెప్పానా? అయ్యా మా ఆవిడ మాకు ఇప్పుడే పెళ్ళైంది, మీరు వెళ్ళండి, బయటికి వెళ్ళండి. ఏంట్రా బాగుంటుందా? ఆడి కవ్వక పెళ్ళైంది, నువ్వేంట్రా మధ్యలో? అది అడిగాడు రా, ఇప్పుడైందని అడిగాడా? నువ్వు అవ్వక అయిందని చెప్తావేంటి నువ్వు? అట్లా ఎలా ఇక్కడి నుంచే నువ్వు ఇంట్లోకి వెళ్ళు. కట్నానికి కక్కుర్తుపడి పల్లెటూరు అమ్మాయి అయితే గోడ మీద బలిలో పడి ఉంటుందని పెళ్లి చేసుకున్నా, రాకాసి బలిలో మీద పడిపోతుంది. చూసారా ఎలా కనెక్ట్ అయిందో? అంటే ఏం లేదురా, రేపు ఉదయం మన వెనక వీధిలోని బక్కా తాతారావు గారిని ఒక విఐపి ఉన్నారు, ఆయన పుట్టినరోజు ఉంది, మన భోజనానికి రమ్మని చెప్పాడు. పొద్దున్న అల్టి మీద దాడి చేసి తినేసి వచ్చేద్దాం. మరి నిన్ను తీసుకెళ్తే అలాగే చెప్పాలి. బక్కా తాతారావు చాలా విఐపి, అందరూ ఆయన పుట్టినరోజు అనగానే భోజనాలు పెడతారని సీరియల్స్ వాళ్ళు అందరూ ఎగేసుకుని వచ్చేస్తుంటారు. అంతే అంతే చాలా హుందాగా ఉండాలి, ఓకేనా? నువ్వు అక్కడ పుట్టినరోజుకి వచ్చినప్పుడు ఎలా నడుస్తావు చేసి చూపించు ఒకసారి. అదిగో అదిగో అలా తొక్కుడు పిల్లాడినట్టు ఏనుగులు పొలాల మీద దాడి చేసినట్టు రాకూడదు. ఆ తర్వాత మా తాతారావు గారి కేక్ కట్ చేస్తా. ఇలా గణేష్ మండపాల్లో అన్నదానం చేసినప్పుడు మీద పడి తినేసినట్టుగా మీద పడకూడదు, ఇలా తీసుకుని మరి కేక్ ని గంగాళాల్లో పెట్టిస్తే బాగోదే. ట్రైనింగ్ ఇచ్చినట్టుగా నువ్వు అక్కడ బిహేవ్ చేయాలి, ఓకే? పద. రే తాతారావు, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే రా. ఈ ఉదుతో పని ఎవర్రా? మా ఆవిడ నిన్నే పెళ్లి చేసుకున్నాం. 50 లక్షలు కట్నం ఇచ్చాము, పులిగోరు ఎట్టాము, ఈ పెడతానికి సెట్ అవ్వలేదు. వాడు అడిగాడా? అది అడిగాడా? పులిగోరు పెట్టాము, సెట్ అవ్వలేదు, టీవీ ఎట్టాం, కళ్ళు కనబడలేదు, బండి ఎట్టాం, వాడి కాళ్ళు అందలేదు, సెంబెట్టాం, కడుక్కోవడం రాలేదు, చెప్పు. ఎందుకు అన్ని చెప్తావు అలాగా? చెప్పనవరా? అదేమన్నా సినిమా స్టోరీ చెప్తుందా చెప్పడానికి? ఎవరు ముస్లిం బర్త్డే చేసుకో. రే ఆ కేక్ అందరికీ ఇవ్వాలనుకుంటే నువ్వు తీసుకొని లోపల పెట్టు. భోజనానికి వెళ్ళి ముందు చెల్లెం చేత ఓ పాట పాడించరా. పాటగా పాడేస్తాను ఉండండి. 36, 26, 34 ఇది వలస కావు కొలతలో నా రబ్బీ. వాళ్ళు అడిగారా? కొలతలు అడిగారా? అనుకుంటాడని చెప్పాను బాబా. కొలతలు అనుకుంటే మాత్రం నీ పర్సనాలిటీకి అలా పాడకూడదు. 136, 126, 136 అని పాడాలి నీ పర్సనాలిటీకి. భోజనాలకు వెళ్తాను రా బాబా. సీరియల్ చూస్తున్నారా? వాళ్ళు ఇంటి దగ్గర ఇలాగే తింటారు లేవయ్యా. బాబా పప్పు గుజ్జు బాగుంది, నాకెత్తావా? తిను. సరే ఒక గ్యాస్ తీసుకుంటా ఉండు. ఏమనుకోకరా, దానికి ఆకలి ఎక్కువ. ఈ యొక్క 2 జేబులు బాగుండదు. ఏంటవి? బూర్ మొక్కలే. చూడు ఎలా దెబ్బతిన్నాడు, కరెంటు షాక్ తిన్న కాకి పిల్లలాగా అయిపోయాడు. వస్తాను రా. బొక్క తాతారా. అమ్మయ్యా నిద్ర వచ్చేస్తుంది, పడుకోవాలి. నాకు నిద్ర రావట్లేదు బాబా. నేను నిద్రపోవాలంటే ఎవరన్నా కథ చెప్పాలి నాకు, లేకపోతే నేనే ఇంకొక కథ చెప్పాలి. అమ్మమ్మ నువ్వు చెప్తే నిద్ర రాదుగా, నేనే చెప్తాను. అనగనగనగనగనగనగనగా ఇదేంటండి అనగనగనగా నేను నిద్రపోయింది? ఈ సీక్రెట్ తెలిస్తే ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకే కథలు చెప్పేస్తుంటాను. ఇక హాయిగా పడుకోవచ్చు ప్రశాంతంగా. దీన్ని నాకు బలి చేసిన మ్యారేజ్ బ్యూరో గారిని పిలవాల్సింది అర్జెంటుగా. హలో అబ్బా ఏంటయ్యా అర్ధరాత్రి పూట ఫోన్లో? నువ్వు అర్జెంటుగా మా ఇంటికి రారా. ఎందుకు? మా ఇంట్లోంచి విమానాలు వెళ్ళిపోతున్నాయి చూద్దిగాని.
మోతైన పడుతుంది విమానాల పట్ల. ఇప్పుడే మంచం మీద ల్యాండ్ అయింది చూడు. ఏంటా గురుకులు? ఎవడైనా తిండి లేక చచ్చిపోయాడంటే అర్థం ఉంటది కానీ నిద్ర లాగా చచ్చిపోతే ఏం బాగుంటుందిరా నేను. అబ్బో ఏంటి వేరియేషన్ కూడా ఇస్తుంది ఏంటి? అమ్మాయి దగ్గర ఈ టాలెంట్ కూడా ఉంది. ఆర్ట్ సరే నువ్వు ఆర్ట్ అన్నావు కదా, రీ రికార్డింగ్ ఇస్తుందేమో చూద్దాం ఒకసారి. అది కాకులు దూరని కారడివి. అమావాస్య ఆదివారం అర్ధరాత్రి 12 గంటలు. అంటే దీన్ని ఫిలిం నగర్ తీసుకెళ్లి కథలు చెప్పుకుని బతికి వచ్చానమాట నేను. ఇలా లేపితే ఇది లేవదు, దేవదు. ఆయుధం తేవాల్సిందే దీనికోసం. రోకలు పట్టుకుని మాట మార్చేంట్రా? అది నా కూతురే. చాలా సంబంధాలు చేశాను కానీ దానికి ఇంత మట్టికి ఒకటి సెట్ కాల, అందుకే నీకంట కట్టా. అమ్మాయి నువ్వు సామాన్యుని సర్దుకో, మన ఇంటికి వచ్చే. నాకేటన్నా సర్దుకోవడానికి? నా మొగుడే ఉన్నాడు, సర్దుకొని వచ్చేస్తాను. ఎన్నిసార్లు నీ పిలిచేది నిన్ను? ఈవెంట్ అయ్యాక మళ్ళీ పిలవమంటే పిలుస్తావా? ఏదో కాసేపు వినాలని ఉంది, పిలు. అది కాదండి, పక్కింటి సుజాత నడుముకి ఎంత పెద్ద వడ్డానం వేసుకుంది చూసారా? నడుము చూశాను కానీ వడ్డానని నేను చూడలేదే. ఈ రోజు మన పెళ్లి రోజు కదా, లోపల మల్లె పూలు హల్వా అన్ని పెట్టేసే చెప్తా. ఇది మా స్కిట్ లో లేదే. అది అంతే, స్పాట్ ఇంప్రవైజేషన్ ఉంటుంది మొత్తం, మనం ఫాలో అయిపోవాలి అంతే. సర్లే మన సుపుత్రుడు ఎక్కడా? ఏమే ఇది నీ పోలిక కాదు, నా ఎవడు అసలు ఈడు? అమ్మా నన్ను ఎత్తుకో అమ్మా. నాన్నకి నాన్న రొట్టె లేదంటే కొడుకు వచ్చి కట్లెట్ అడిగాడంట, మాకే లేదు. నాన్న నాకు డౌట్ నాన్న, మా టీచర్ అడిగింది. ఏంట్రా అది? హిమాలయాలు ఎక్కడ ఉంటది అని అడిగింది. నీ వెనకే ఉంటాయని చెప్పాల్సింది కదా. నీకెందుకు నాన్న నేనంటే అసలు ఇష్టం ఉండదు? ఒరే మామూలుగా ఎవడైనా పుడితే హాస్పిటల్లో డాక్టర్ వెనక తిప్పి కొడతాడు, నువ్వు పుడితే డాక్టర్ నన్ను ఊరంతా తిప్పి కొట్టాడు. నువ్వు బాగా చదువుకొని ఒక పెద్ద స్కూల్లో సీటు తెచ్చుకోవాలి. అమ్మో నా వల్ల కాదు. ఏం పెద్ద సీట్ అయితే తెచ్చుకుంటావు, పెద్ద స్కూల్లో సీటు తెచ్చుకోలేవా? సరే ఏం కావాలి నీకు? నేను వెళ్తాను బయటికి. నాకు నగలు కావాలండి. నువ్వు లోపలికి వెళ్ళు. నేను మా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వాడిని ఫస్ట్ జీతం పెంచమని అడగాలి. వాడేడి? బాస్ గారు. ఏంటి ఈ నెల జీతం ఇవ్వలేదని బాధపడుతున్నావా? నువ్వే కదా ఇందాక మొన్న ఎపిసోడ్ పేమెంట్ ఇవ్వలేదని గంట బాధపడ్డావు. మా అమ్మాయి ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంది, తీసుకురా. మీరు వెళ్ళండి, మేము అమ్మాయిని తీసుకొని వచ్చేస్తాం. జీతం కొంచెం పెంచండి. గీతాలు పెంచేలేవు తెలుసు కదా, 2000 నీకు. నీది కాదురా, నా రేటు చెప్పు. ఇదేంటి తీస్తే రావట్లేదు? తాట తీసినంత ఈజీ కాదండి డోర్ తీయటం, ఫస్ట్ ఇలా అనాలి. కూర్చోండి. మీ వెనక నేను కూర్చుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇది కారు కాకుండా బైక్ అయితే బాగుండు అనిపిస్తుందండి. ఏమండి ఇంతకు ముందు డ్రైవర్ ఏమయ్యాడు? ఇలాగే మాట్లాడుతుంటే ఇదే కార్ కింద వేసి తొక్కిచ్చేసి. వద్దులే అయితే అలాంటి మనకి రండి. గర్ల్స్ ఐ లవ్ యూ ఆది. పద ఆది మనం లేచిపోదాం. ఇదే మాట బయటకు వెళ్ళా కూడా చెప్ప. ఓకే రెడీ. చెప్పండి రా, ఏంట్రా మీ బాధ? నాకు అర్థం కాదు. ఐ లవ్ యూ ఆది, మనం పెళ్లి చేసుకుందాం పద. నాకు ఒకటే పెళ్ళాం అంతే, ఇంకా వేరే ఇదే లేదు. ఆ భార్య బిలో యావరేజ్ ఆది. నేను చూడు ఎంత అందంగా ఉన్నాను. ఆవిడ ఈ స్టేజ్ మీద ఉంది, చెంబిచ్చు కొట్టింది. మీ గురించి నేను మాట్లాడలేదు, నిలబడండి. ఇంకా నాకు ఒకటే భార్య, నన్ను కదిలించొద్దు ప్లీజ్. ఈ కాలంలో కూడా ఇలాంటి వాడు ఉంటాడా? ఎలాగైనా ఇతన్ని నా సొంతం చేసుకోవాలి. ఏది ఆ రికార్డ్ అవ్వలేదంట, మళ్ళీ చెప్పండి ఒకసారి. మీరు
నాకు బాగా నచ్చారు. లైఫ్ లాంగ్ మీతో ఉందాం అనుకుంటున్నా. నాకేమో ఒకటే భార్య, దాంతోనే ఉండాలని నేను ఫిక్స్ అయ్యాను. మీరు ఇలాంటివన్నీ ముందు చెప్పాలి కదా నాకు. ఇప్పటికైతే జరగదు. ఒకసారి మీ నాన్నగారికి మిమ్మల్ని అప్పగించాల్సిన బాధ్యత నాకు ఉంది. రండి. చిట్టి తల్లి, బంగారు తల్లి చెయ్యి ఇరిచి పొయ్యిలో పెట్టేస్తుంది డైరెక్ట్ గా. ఏమనుకున్నావు నా కూతురు గురించి? చిన్నప్పుడు ఈప్ మీద ఎక్కించుకొని ఏనుగా ఆటాడాను. ఇప్పుడు ఎక్కించుకోక చచ్చూరుకుంటావు. ఏమ్మా జుట్టు నెరిసిందని బాధపడుతున్నావా? ఆవిడకే నెరిసింది, రంగు వేసుకుంది చెప్పిందా? నాకు వేసుకోవడానికి జుట్టు అన్నా ఉంది, నీకు అది కూడా లేదు. నేను మీ ఫాదర్ కి మిమ్మల్ని అప్పగించాను. నా డ్యూటీ అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్. లేదు మీకు దక్కనై. ఆయన ఇల్లు ఎక్కడో కనుక్కొని వాళ్ళ ఆవిడని ఎలాగైనా కన్విన్స్ చేయాలి. 500 మేడం. మా స్థాయి కదలేదండి. ప్యాక్ చేయి బాబు. ఏమయ్యా నగలెంత? 1,00,000 రూపాయలు మేడం. అది మా స్థాయి కదలేండి. ప్యాక్ చేయి బాబు. ఆ షాపింగ్ మాల్ ఎంత? 2 కోట్లు మేడం. అది నా స్థాయి కాదులే, నువ్వే ఉంచుకో. సరే మేడం, నేను వెళ్తున్నాను. ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నా? ఇంకో 4 డైలాగ్ చెప్పొచ్చు కదా. అది నా స్థాయి కాదు మేడం. ఏమండి నాకు ఇంతంతా కొనిపెట్టారు, మీ రుణం ఎలా తీర్చుకుంటారండి? మీ ఆయన నుంచి తీర్చుకోండి. ఆయన నేను మా ఆయన ఇవ్వను. ఇటు చూడండి. మా ఆయన మీకు ఇచ్చేస్తాను. వెళ్దామా మీ ఇంటికి? అవును, మీ ఇల్లేంటి ఇంత చిన్నగా ఉంది? 1 కోటి రూపాయలు ఇచ్చానుగా, మీకు నచ్చింది కొనుక్కోండి. ఏవే స్నానానికి నీళ్లు పెట్టు. ఏమండి ఇక మీదట నేను మీ పెళ్ళాం కాదు, ఈవిడే మీ పెళ్ళాం. జగపతి బాబు గారు అయితే ఆలోచిస్తారు. నాకేంటి, ఏమో నీళ్లు పెట్టు. అమ్మా రే, ఇక నుంచి ఆవిడ కాదు, ఈవిడ నీ అమ్మ. బాబు అమ్మ అమ్మా అమ్మ 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 అమ్మమ్మా అమ్మమ్మా. ఏమో నాకు కూడా కొంచెం భోజనం పెట్టు. ఇంత ప్రేమ చూపిస్తుంది కాబట్టి రేపు సినిమాకి తీసుకెళ్తా, షాపింగ్ కి తీసుకెళ్తా. ఇంత ప్రేమ నా దగ్గర ఉన్నప్పుడు చూపించలేదే. నాకు నువ్వు కావాలి. నాకు నా మొగుడు కావాలి. నా మొగుడు. మీరు ఎప్పుడైనా అనుకున్నారా నా కోసం ఇలా కొట్టుకోవాల్సి వస్తుందని? ఇలా అమ్ముడు పోయే మొగుడు నాకు అవసరం లేదు. ఆ మనీలోనే మనీ ఉందిరా, నీకు అర్థం కావట్లేదు. ఇలా కొనుక్కుంటే వచ్చే మొగుడు నాకు అవసరం లేదు. నీకు కూడా? అరే ఏంట్రా బ్యాడ్ డాడీ, నువ్వు కూడా నాకు ఈ గర్ల్స్ అందరితో కూడా అలాగే చేస్తావు. నాకు ఏమంటే ఒక్క నెంబర్ ఇయ్యడు. అరే అందరూ వెళ్ళిపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా. ఎవరికి వద్దన్నా కాదన్నా నేను నిన్ను కొనుక్కుంటా. నేను నిన్ను కొనుక్కుంటా కాదే, కొనుక్కుంటా అనాలి. నాన్న బోర్ కొడుతుంది, నాకు చెల్లి కావాలి. దీంతో చెల్లి పండగ రోజు అసలైన వ్యక్తి రావాలిగా. ఆయన మనసు పూర్తిగా నవ్వుతుంటే ఇంటిలో పాది ఆయన నవ్వును చూసి ఎంతో సంతోషంగా నవ్వుతారు. ఇంకెందుకు ఆలస్యం, ఆ స్పెషల్ వ్యక్తిని పిలుద్దామా? Here we go. సార్ వెల్కమ్. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మామూలుగా పండగ అంటే అల్లరి జరుగుతుంది కదా సార్, మన వాళ్ళంతా అల్లరి చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. కానీ ఈ అల్లరి కంటే సర్లే, మా అల్లరి వేరు, మా పద్ధతి వేరు. ఏం చేసేవాళ్ళు సార్? ఒకసారి రుక్మిణి షూటింగ్ కి కరెక్ట్ గా సంక్రాంతి రోజు వెళ్లాల్సి వచ్చింది. రాజోలు హడావిడిగా రైల్వే స్టేషన్ కి వెళ్తాను. వేణుమాధవ్ను ఎంఎస్ నారాయణ ఫస్ట్ టైం వాళ్ళు యాక్ట్ చేస్తున్న సినిమా. ఇంటేం వెళ్ళాలి, ట్రైన్ కదిలిపోతుంది. అలా కదిలిన ట్రైన్ కొంచెం ఆగింది. ఏంటంటే వేణుమాధవ్ గారు చైన్ లాగేశాడు. లాగేసి ఇటు నుంచి దిగిపోయి రండి అన్నాడు. ఎవరు లాగారా చైన్ అన్న? నేనే లాగాను. పట్టుకుంటే అని అనరా అన్న. ఆడి తెలియదు కదా, అట్లా లాగేసి ఇటు దిగారన్నాడు. వాడు అలాగ వేసాడు. సార్ నన్నేమో గౌరవం కొద్దీ 2 టైర్ ఏసీలో పెట్టారు. నా ఒక్కడికే బోర్ కొడుతుంది. వీళ్ళిద్దరు ఏం ఎంజాయ్ చేస్తున్నారు ఏంటని చెప్పి నేను బయలుదేరి వచ్చాను. తలుపు కొట్టాను, లాకేసేస్తుంది. అసలు ఏం చేస్తున్నారు అని ఇలా చూశాను. వీళ్ళిద్దరు లోపల బాగ్పైపర్ విస్కీ గ్లాసుల్లో పోసుకుని చీర్స్ అనుపోతుంది. నా చేతిలో కీచైన్ ఒకటి ఉంది. పాట్ కొట్టి పోలీస్ అన్న. చేతిలో ఉన్న విస్కీ కిటికీలో చేసి బాటిల్ బయట విసిరేసి ఎవరెవరి పడేయకండి రా నేను.
ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ చాలా చేసేవాళ్ళం. థ్యాంక్ యూ. అండ్ ఒక మంచి మెమరీని గుర్తు తెచ్చావు సంక్రాంతి రోజు. సూపర్ సార్. పండగంటేనే ఇట్లా సంతోషాలు, సరదాలు, అల్లర్లు అన్ని. సో ఈ రోజు కూడా అందరం కలిసి మీ స్టైల్లో మన స్టైల్లో అల్లరి చేద్దాం. థ్యాంక్ యూ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.